అందరికీ నమస్కారం. విషాదం కుటుంబం ఆత్మహత్య తీవ్ర దుఃఖంలో సీఎం. ఈ విషయాన్ని తెలుసుకొని రిలీజ్ కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదే విధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి రీచ్ అయ్యేలా అవుతాం. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ ఓ కేసు విషయంలో తన భర్తను పోలీసులు తీసుకెళ్లడంతో మనస్తాపం చెందిన భార్య తన ఇద్దరు చిన్నారి కూతుళ్లకు ఉరివేసి ఆపై తాను ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఖమ్మం జిల్లా మదిర మండలం నిదానపురంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు గ్రామస్తులు కథనం ప్రకారం నిదానపురం గ్రామానికి చెందిన షేక్ బాజీ వరంగల్‌కు చెందిన ఫ్రేజా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కూతుర్లు మెరూల్ అదేవిధంగా మోహక్. భార్య కూలి పనులు చేస్తుండగా షేక్ బాజీ ఆయా ప్రాంతాల్లో పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ తల్లిదండ్రులు ఉంటున్న ఇంటి ఎదురుగా అద్దెకు ఉంటున్నారు. అయితే గురువారం తెల్లవారుజామున భర్త బాజీని ఓ కేసు విషయమై ఖమ్మం పోలీసులు తీసుకెళ్లారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన ఫ్రేజా తన ఇద్దరు కూతుళ్లకు ఉరివేసి ఆపై తాను ఆత్మహత్యకు పాల్పడింది. రోజు తమ ఇంటికి వచ్చే పిల్లలు రాకపోవడంతో షేక్ బాజీ తల్లి అక్కడికి వెళ్ళింది. తలుపులు వేసి ఉండడంతో కిటికీలోంచి చూడగా కోడలు ఫ్రేజా పిల్లలు ఉరివేసుకొని విగత జీవులుగా కనిపించారు. భర్తను పోలీసులు తీసుకెళ్లారనే అనుమానంతోనే ఫ్రేజా తన పిల్లలను ఉరివేసి ఆత్మహత్యకు పాల్పడిందని బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆరోపించారు. మధిర రూరల్ ఎస్ఐ లక్ష్మీభారతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను మధిర ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దుఃఖంలోకి తెలుస్తోంది. అన్యం పెన్యం తెలియని చిన్నపిల్లలకు ఉరివేసి ఆమె చనిపోవడంపై చాలా దిగ్భ్రాంతికి లోనైనట్టుగా తెలుస్తోంది. చూసారు ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.